ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అల్లుడు గారు మళ్ళీ గడ్డంలోకి వచ్చారేంటి? అసలు గడ్డం ఎందుకు పెట్టుకున్నట్టు? మైథిలి నా బిడ్డ కాదు అన్న నిజం మైథిలికి చెప్పేంత వరకు నేను గుణశేఖర్ అన్న నిజాన్ని జానకమ్మ గారింట్లో వాళ్ళకి తెలియకుండా జాగ్రత్త పడాలి. పొరపాటున మైథిలి గుణశేఖర్ కూతురు అని వాళ్ళకి తెలిస్తే నా మీద కోపంతో నా బిడ్డను పుట్టింటికి పంపించేస్తారు. అలాంటి దుస్థితి నా కూతురికి రాకూడదని ఇదిగో ఇలా జాగ్రత్త పడుతున్నాను. ఇన్ని కష్టాల్లో కూడా ఇంకా మైథిలి గురించి ఆలోచిస్తున్నారు చూడండి. అంత మా కర్మ. వెళ్దాం పదండి. బంటి బంటి రే బంటి, వస్తున్నానమ్మా. ఇదిగో సత్యవతి, సామాన్లు సర్దుకోవడానికి ఇంతసేపా? అసలు ఇల్లు ఖాళీ చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే మళ్ళీ ఏదో వంకతో ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా? ఆ ఉద్దేశమే మాకుంటే మిమ్మల్ని మా ఇంటి గడప దాకా కూడా రానిచ్చేవాళ్ళం కాదు. అత్తయ్య గారు, ఇప్పుడు ఎన్ని మాట్లాడినా ఉపయోగం లేదు. ఇచ్చిన మాట కట్టుబడి బయటికి వెళ్ళడమే మంచిది. వెళ్దాం పదండి. ఏటి మొన్నేదో పెద్ద పెద్ద శబ్దాలు చేసావు. ఇల్లు ఖాళీ చేయము, నీ దిక్కున్న చోట చెప్పుకో, ఏం చేస్తావో చేసుకో అన్నావుగా. ఇప్పుడు అర్థమైందా నేనేం చేశాను? ఒరే హల్వా, సంతోషంగా ఉన్న కుటుంబాన్ని వీధి పాలు చేసావు కదూ. ఈ పాపం నిన్ను ఊరికే వదిలిపెట్టదురా. మట్టి కొట్టుకోపోతావు, నాశనమైపోతావు. ఏడిసినవుతి, ఇంకా సేపట్లో సామాన్ తీసుకుని బయటికి పోలేదనుకో, మేమిసురుతాం సామాన్లు బయటికి. రే విసురా, దమ్ముంటే విసురు. సత్యవతి ఆగు. ఏమే వీళ్ళతో మనకెందుకే, చెత్త బుట్టలో రాళ్ళు ఏరుకున్నట్టు. నమస్తే సుహాసిని గారు. ప్రెసిడెంట్ మీరు ఇంకా రాలేదేంటా అని మీకోసమే ఎదురు చూస్తున్నాం. దీనికి ప్రెసిడెంట్ తో పనే ఉందండి. ఈ దరిద్రాన్ని కాలనీ నుంచి మీరే తరిమేస్తున్నారు కదా, ఇంకా నాకేం పనుంటుంది? పాపం కాలనీకి సరిలాగా దాపురించారు వీళ్ళు. ఈ పీడ ఎప్పుడు విరుగుడవుతుందో అనుకున్నాను. ఇన్నాళ్ళకు అదృష్టం వచ్చింది. ఈ దరిద్రపు మొహాల్ని ఇన్ని రోజులుగా ఉండనివ్వడమే ఎక్కువ. ఏదో వాళ్ళ పాపం పండి మన కాలనీ నుంచి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోవడం లేదాంటీ, వాళ్ళు చేసిన నేరానికి గెంటేస్తున్నాం అంతే. ఎస్, నువ్వు చెప్పింది కరెక్టే. వీళ్ళ వాలకం చూస్తుంటే కావాలనే లేట్ చేస్తున్నట్టున్నారా ఆంటీ? మనం కూడా ఒక చేస్తే పోలా? నిజమే, పదండి మనం కూడా హెల్ప్ చేద్దాం. మీ సాయం మాకేం అక్కర్లేదు. మా సామాన్లు మేమే బయట పెట్టుకోగలం. అయ్యో పర్వాలేదులే ఆండాళ్ళు, ముసల్దానివి కదా, మోకాళ్ల నొప్పులు జబ్బల నొప్పులు వచ్చుంటాయి కదా. పైగా మనకున్న పర్సనాలిటీకి అడుగు తీసి అడుగు వెయ్యాలంటే కష్టం. ఇన్ని సామాన్లు ఎక్కడ మోస్తావు? ఇలా ఇవ్వు, నేను తీసుకొస్తాను. అత్తయ్య గారు, వాళ్ళు చేసిన అవమానం సరిపోలేదా? ఇంకా మీరు కూడా వచ్చి వాళ్ళని అవమానిస్తున్నారు. నువ్వెందుకొచ్చావు ఇక్కడికి? నేనే తీసుకొచ్చానమ్మా. రేయ్, నువ్వెందుకు తీసుకొచ్చావురా? ఇక్కడ ప్రాబ్లంలో ఉంది మైథిలి వాళ్ళ అమ్మ, నాకు అత్తయ్య. వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు కూతురిగా మైథిలి రాకపోతే ఇంకెవరు వస్తారు? అయినా తనేమైనా వాళ్ళతో ఉండిపోవడానికి వచ్చిందా? వాళ్ళకి హెల్ప్ చేయడానికే కదా వచ్చింది. మైథిలి, నేను చెప్తున్నాను, నువ్వు వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయి. ఏ సుహాసిని, నువ్వు ఆ లీలాకృష్ణ, ఈ హల్వాగాడు, మీ ముగ్గురు కలిసి మమ్మల్ని దొంగతనం కేసులో ఇరికించి ఇల్లు ఖాళీ చేస్తున్నారని నాకు తెలుసు. అయినా కూడా నేరం నేను చేశానని మీరు నిరూపించారు కాబట్టి తల వంచుకుని వెళ్తున్నాను. లేదంటేనో మిమ్మల్ని అందరినీ ఒక్కొక్కళ్ళని ఫుట్బాల్ ఆడుకునేదాన్ని. అమ్మా, జరిగింది సరిపోలేదా? ఇంకా ఆవేశపడుతున్నావు? ఇలా నోటికొచ్చినట్టు తిట్టడం వల్లే కదా పరిస్థితి ఇంతవరకు వచ్చింది. ఏంటే నువ్వు కూడా మీ అత్తకు సపోర్ట్ చేస్తున్నావా? అమ్మమ్మ, గుళ్ళో జరిగిన దానికి ఇల్లు ఖాళీ చేస్తాము అని మాట ఇచ్చాము. సాధ్యమైనంత త్వరగా ఆ పని పూర్తి చేద్దాం. మావా,
సత్యవతి ఈ అండాల్ని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది మావా. నిజమేరా, సత్యవతి ఏమో ఆంటీ అయిపోయింది, ఆ అండాలేమో అమ్మమ్మ అయిపోయింది. వీళ్ళే గనక వయసులో ఉండుంటే రేయ్ రే హల్వా, కొట్టానంటే మొహం పగిలిపోద్ది. నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? కొండ మొచ్చు వెదవా. రేయ్, లేడికి కాళ్ళు లేక కాదు, కాళ్ళు లేక చిక్కింది అంటారు. అట్లా ప్రస్తుతానికి మీ అందరికి దొరికింది ఈ సత్యవతి. చూస్తూ ఉండండి, బంతి ఎంత స్పీడ్గా అయితే వెళ్లి గోడకు తగిలి వెనక్కొస్తుందో అంతకన్నా రెట్టింపు వేగంతో తిరిగి ఇదే కాలనీలోకి వస్తా. మీ ఇంటి పక్కనే సెటిల్ అవుతా. అప్పుడు 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 ఉంటుందిరా ఒక్కొక్కళ్ళకి. సరే సరే. సత్యవతి, చేసిన నిర్వాకం చాలు, వెళ్దాం పదండి. ఆగండి. గుళ్ళో దేవుణ్ణే వదిలిపెట్టలేదు, ఇంకా కాలనీ జనాల్ని ఏం వదిలిపెట్టుంటారు? మర్యాదగా మీ దగ్గరున్న దొంగ సొమ్మంతా బయట పెట్టి మరీ వెళ్ళండి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? దొంగ సొమ్మేంటి? దొంగ సొమ్మేంటి? ప్లీజ్ అత్తయ్య, ఇప్పటిదాకా మా అమ్మ వాళ్ళని అవమానించింది చాలు. దయచేసి వాళ్ళ దారిన వాళ్ళని వెళ్ళనివ్వండి. నువ్వేంటే వాళ్ళకి ఒత్తాసు పలుకుతున్నావు? ఆ దొంగ సొమ్ములో నీకేమైనా వాటా ఇస్తామన్నారా ఏంటి? మైథిలి, వాళ్ళకి ఏవేవో అనుమానాలున్నాయి, అవన్నీ తీరిపోని. అమ్మా, వెతుక్కోండి. త్రిష, వీళ్ళ సామాన్లన్నీ వెతికి అందులో దొంగ సొమ్ములుంటే అవన్నీ కాలనీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చెయ్యి. అలాగే ఆంటీ. ఏయ్, ఏయ్! ఇలా ఇవ్వు. ఇది ఇదా రోజు లీలాకృష్ణ గారు నా బ్యాగ్ లో వేసిన ఉంగరం. అది ఈ సంచిలోకి ఎలా వచ్చింది? హలో, మా లీలాకృష్ణ అన్నయ్య నీ సంచిలో వేస్తే రాలేదు. నువ్వే ఆ రోజున మా అన్నయ్య దగ్గర ఈ ఉంగరం దొంగిలిస్తే వచ్చింది. అమ్మే అనుకున్నాను, కూతురు కూడా దొంగన్నమాట. ఏయ్, నన్నేమన్నా అంటే అనండి, నా కూతుర్నంటే మాత్రం మర్యాద తక్కదు. ఒరేయ్, దొంగ కూతుర్ని దొంగ అనేసరికి కోపం వచ్చేసినట్టుందిరా. కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. ఎవరా దొంగ? నిజానికి దొంగ నేను కాదు, ఇదిగో వీళ్ళ అన్నయ్య లీలాకృష్ణ దొంగ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.